సమస్యల పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ. మీది సమస్య, మాది పరిష్కార అన్వేషణ. సంప్రదించండి వివిడి న్యూస్ టీవీ 9392388379. ఆదోనిలో జరుగుతున్న కబ్జాల పర్వం. 1.5 కోటి విలువ చేసే షాప్ ని కబ్జా చేసిన వైఎస్ఆర్సీపీ లీడర్ సంగ్రామ్ షేక్ షావలి. ఆదోని పిఎస్ రోడ్ పెద్ద మసీద్ మార్కెట్ షాప్ నెంబర్ 12-840ని అక్రమ రిజిస్టర్ చేసుకున్న వైఎస్ఆర్సీపీ లీడర్ సంగ్రామ్ షేక్ షావలి ఈ షాప్ ని తన భార్య పైన అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నాడు అంటున్న బాధితులు. 1,50,00,000 విలువ చేసే షాప్ ను 20 లక్షలు ఇస్తా వదిలేయి అంటున్న వైఎస్ఆర్సీపీ లీడర్ సంగ్రామ్ షేక్ షావలి. దందాలు ఎన్నో చేశాను, నువ్వు నాకు ఒక లెక్కనా, ఒప్పుకోకపోతే చంపేస్తా అని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని వాపోతున్న బాధితులు. భయభ్రాంతులకు గురి చేయడంతో ఆదోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసిన బాధితుడు బారాహిమాం అబ్దుల్. నేను గెలిచాడే సార్ అది కోర్టులో.
సార్ అది నుండి నా పేరు సార్ బారా ఇమాం అహ్మద్ జలీలు. సార్ మా మా తాత వాళ్ళది అనమాట, పూర్వీకులది షాపు. డోర్ నెంబర్ వచ్చేసి 12/840 సార్. ముందు నుంచి ఉందన్నమాట. అది మా తాతని అడుగుతుండ్రి ఇది చేసుకుంటారు అనమాట. తర్వాత వచ్చేసి మేము చిన్నగా ఉంటుంది. కోర్టుకు పోయి మేము మా చిన్న కొడుకులు మేమంతా మనస్పర్ధలు వచ్చినాక కోర్టుకు పోయి రాజీ అయితే మేము గెలిచినాము. మాకు అవార్డు కాపీ ప్రభుత్వం ఇచ్చింది అనమాట. కోర్టు కాపీ ఇచ్చింది సార్, మనకు డిగ్రీ కాపీ మనకు వచ్చింది సార్. ఇది ఇచ్చినాక మనకు చెందాల ఇది. అట్లా కాకుండా వేరే వాళ్ళు వచ్చేసి ఆయన వైఎస్ఆర్సీపీ లీడరు సునార్ షాషు అని చెప్పి అతని పేరు సంగ్రామ్ శక్షావలి భార్య పేరిట పోయి దొంగచాటుగా రిజిస్టర్ చేపియాలని చెప్పి ఆయన సెప్టెంబర్ 10వ తేదీ నాడు మన ఆదంలో సబ్ రిజిస్టర్ రాజశేఖర్ సార్ ఉన్నప్పుడు ఆయన పోయి రాత్రి 8 గంటలకు పోయి రిజిస్టర్ చేపిస్తుండే. మనకు తెలిసింది సార్. తెలిసినాక మనం పోయి నిలబెడుతుంది సార్. మనము గెలిచినాము, కోడ్ ద్వారా మనం గెలిచినాం, వాళ్ళ గట్టి చేస్తారు మీరు, ఇది పద్ధతిగా సార్, అన్యాయం సార్, ఇది మేము బీదోళ్ళు అట్లా అని చెప్పి చెప్తే సర్వే అని చెప్పి నిలబెట్టినారు. అది దీనిపైన ఈ నెంబర్ కూడా ఉంది సార్. ఇది నిలబెట్టిండేది అనమాట. తర్వాత మళ్ళా నెల నిలిచినాక, ఒక నెల అయినాక ఆ సారు సబ్ రిజిస్టర్ రాజశేఖర్ సారు హిందూపురంకు ట్రాన్స్ఫర్ అయిపోయినారు సార్. అయినాక ఈ సునార్ షాషు వైఎస్ఆర్ లీడర్ సునార్ షాషు సంగ్రామ్ అదే సునార్ షాషు ఆయన ఊరికి పోయి హిందూపురంకు పోయి ఆ సార్కు ఒక 5 లక్షల దాకా అమౌంట్ ఇచ్చి చేసి ఆర్డర్ రిజిస్టర్ చేసుకున్నాడు సార్. ఇది చూడండి, ఇది ఆదంలో చేసుకున్నాడు. ఇది కొట్టేసి మళ్ళా హిందూపురంలో చేసుకున్నారు సార్. ఇట్లా చేసుకున్నారు సార్. ఇట్లా వాళ్ళకు ఎట్లా దక్కుతుంది ఇది? అది ఎట్లా ఎందుకు చేసుకున్నాడంటే, నాకు ఏం సార్ నువ్వు ఇట్లా చేసుకురాదన్నా అని చెప్పి సునార్ షాజీకి చెప్తే ఆయన ఏమన్నాడు, ఇట్లా దండికి చేస్తాను నేను, పోవాయా 20 ఆశల దాకా సంపాదించాను, ఇట్లా చేసి నేను, నువ్వేం చెప్తావు, నాకు 20 లక్షలు ఇస్తాము, నువ్వు తీసుకుంటావా అట్లా అని చెప్పి, లేదన్నా 1,50,00,000 ఆశి 20 లక్షలు గట్టి తీసుకుంటాం, మేము 7 మంది ఉన్నాం పంచుకునేది, మా పూర్వీకులది, ఇది యాన్సిస్టర్ ప్రాపర్టీ అట్లా అని చెప్తే, లేదు నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, నేను చేస్తాను, లేకపోతే నువ్వు ఎక్కువ మాట్లాడితే మీ తలకాయలు తీస్తాను 7 మందికి అట్లా ఇట్లా అని చెప్పి భయపడిస్తున్నాడు సార్. మేము సరళి అని చెప్పి మా తర్వాత మాట్లాడదామని ఊరుకుంటారు సార్. తర్వాత వీళ్ళ హిందూపురానికి పోయి హిందూపురంలో దొంగచాటుగా పోయి దొంగ రిజిస్టర్ చేసుకున్నాడు సార్. ఇది ఆదంలో కొట్టేసినారు అనమాట. కొట్టినాక మళ్ళీ హిందూపురంలో రిజిస్టర్ చేసుకున్నాడు. ఇది చూడండి సార్, ఇది ఆదంలో చేసుకుంటే ఈ నంబర్ కొట్టేసి మళ్ళీ హిందూపురంలో చేసుకున్నారు. దీనికి సహకరించినారు మా సారు సబ్ రిజిస్టర్ సార్, సహకరించి డబ్బులు తిని ఒక 5 లక్షలు డబ్బులు తిని ఇట్లా దొంగచాటుగా తయారు చేసి ఇచ్చినారు. ఇట్లా చేసి అన్యాయంగా సార్ మనకు రాజశేఖర్ సార్ హిందూపురం సబ్ రిజిస్టర్ రాజశేఖర్ సార్ హిందూపురము. ఇంతకుముందు ఆదంలో ఉండే, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఆడ పిలిపి తీసుకుని చేస్తున్నారు సార్. చేయించుకున్న వాళ్ళు సంగ్రామ్ శక్షావలి భార్య పేరు వైఎస్ఆర్ లీడర్ అయిన భార్య పేరు నజ్మా భార్య పేరు మీద చేసుకున్నాడు సార్. వాళ్ళకి ఏమైనా బంధువులు అవుతారా? ఎవరు సార్? వాళ్ళ ఏం బంధువులు కాదు సార్, మనకి సంబంధంలే. మా పూర్వీకులాసి ఇది సంగ్రామ్ షాషుకు అసలు సంబంధంలే. దౌర్జన్యంగా ఇట్లా చేసుకున్నాడు సార్. మేమంతా చేసుకుని తినే వాళ్ళము. మా న్యాయం చేయాలి సార్ మీరందరూ దయచేసి. సార్ నా పేరు బారా ఇమాం అహ్మద్ జలీల్ సార్. నా పేరు ఎమ్మెల్యే సార్ కూడా న్యాయం చేయాలా అందరూ. మళ్ళీ ఎమ్మెల్యే సార్ వచ్చినాక మేము పోయి కలుస్తాం సార్. మీరందరూ కలిసి మాకు న్యాయం చేయాలి సార్. మేమంతా బీద పరిస్థితి అనమాట, బీదోళ్ళు 7 మంది. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.